రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, తమిళనాడులో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. అంటే సత్యరాజ్ గారు కామెంట్ చేశారు, ఆయన మీద మళ్ళీ రివర్స్ కామెంట్లు అన్నీ చూసాం. తర్వాత ఇప్పుడు ఒక కేసు నమోదైన పరిస్థితి ఉంది తమిళనాడులో. ఏంటి సార్, ఎలా చూడాలి? తమిళనాడులో అంటే మదురైలో మురుగన్ భక్తారగల్ మహానాడు అని ఒకటి జరిగింది మొన్న 2-3 రోజుల కిందట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు ఎన్డీఏలో భాగస్వామి కదా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ హాజరయ్యారు. అలాగే తమిళనాడులో బాగా దుందుడుకు వ్యాఖ్యలు చేయడానికి పేరు మోసిన బీజేపీ నాయకుడు అన్నామలైతో సహా చాలామంది ఆ వేదిక మీద ఉన్నారు. అసలు ఈ సదస్సు ఒప్పుకోవటమా లేదా అన్న దాని మీద కూడా చాలా వివాదం నడిచింది. దీనికంటే కొంచెం ముందు డిఎంకే వాళ్లకు హేతువాదులు అని పేరున్నప్పటికీ వాళ్ళు కూడా మురుగన్ మా తమిళ సంస్కృతిలో భాగం అని ఒక సభ జరిపారు. ఈ సభనేమో జరపకూడదు, మతాన్ని రాజకీయాలను కలుపుతున్నారు, మురుగన్ భక్తులు బాధపడతారని కేసు కూడా వేశారు ఎవరో. అయితే హైకోర్టు ఓకే జరుపుకొనివ్వండి, అక్కడ రాజకీయాల ప్రసక్తి ఏం రానివ్వకండి అని ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడికి. వెళ్ళే ముందు ఆయన ముందు రోజు ఎక్కడో ఆర్గనైజర్ ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక దానికి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విషయాలు దాదాపు మురుగన్ సభలో చెప్పిన దాంట్లో కూడా ఉంది. ఆయన ఏమన్నారు అంటే, మురుగన్నని ఇక్కడ అంటారు, ఇంకో చోట సుబ్రహ్మణ్య స్వామి అంటారు, అలాగే ఈశ్వరుని అక్కడ ఒకటి అంటారు, ఇక్కడ ఒకటి అంటారు, భారతదేశం అని ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ లౌకికవాదులు అనేవాళ్ళు బూటకంగా ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి హిందూ మతాన్నే వ్యతిరేకిస్తారు, ఇతర మతాలకి ఆ సూత్రాలు ఇవి వర్తించవా, నా దేవుణ్ణి అవమానిస్తే నేను ఒప్పుకోను, ఈ పద్ధతిలో మాట్లాడారు. తర్వాత అనేక రూపాల్లో ఆయన ఏంటంటే సనాతనవాదంలో బీజేపీని మించిపోయారన్న స్థాయిలో మీడియా దీని మీద వ్యాఖ్యానాలు చేసింది. ద్రవిడ ఉద్యమం, ద్రవిడవాదం ఏంటిది, మన దేవుళ్ళని తక్కువ చేసేటట్టుగా అని మాట్లాడారు. అన్నామలై కూడా మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏంటి, ఒక ముస్లిం ఆర్గనైజర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఒక ముస్లిం మసీదుకి పోతే భలే నిబద్ధమైన వాడు అంటారు, అలాగే క్రిస్టియన్స్ చర్చికి పోతే కూడా అతను చాలా నిష్ట కలిగిన వాడు అంటారు, హిందువులు మటుకు ఆలయాలకు పోతే తమ నమ్మకాలు అమలు చేస్తే మీరు ఎందుకు అవహేళన చేస్తారు, అసలు లౌకికవాదులు సోకాల్డ్ సెక్యులరిస్టులు, సోకాల్డ్ రేషనలిస్టులు అని ఒక విధంగా అసలు లౌకికవాదం అన్నదే చాలా అపహాస్యం పాలు చేసేటట్టుగా ఆయన మాట్లాడారు. సో రాజ్యాంగం లౌకికవాదం మత సామరస్యం గురించి చెప్తున్నప్పుడు ఆ మాట ఏదో తప్పైనట్టు, ఆ మాట అనే వాళ్ళను హిందూ మతం వర్సెస్ అదర్ రిలీజియన్స్ అన్న పద్ధతిలో ఆయన ఎందుకు మాట్లాడారు ఆ వేదిక మీద కానీ కింద కానీ అన్న ఈ విమర్శలు వచ్చాయి. నేను వ్యాఖ్యానించాను, చాలా తమిళనాడు పార్టీలు కూడా మాట్లాడాయి. మూడవది, మీరు బీజేపీ తరఫున అధికార ప్రతినిధిలాగా వచ్చి ఇక్కడ వాళ్లకు ప్రచారం చేయడం కోసం వచ్చారు, మీకు చేతనైతే చెన్నైలో పోటీ చేసి గెలవండి అని డిఎంకే మంత్రి శేఖర్ బాబు అనే అతను సవాల్ కూడా చేశాడు. ఇంకోటి మీరు అన్నట్టు సత్యరాజ్, మనకు బాగా బాహుబలి, కట్టప్ప ఇట్లాంటి సినిమాలు చేసిన ఆయన ఒక విమర్శ ఆయన తీవ్రంగా చేశారు. మీరు దేవుడు మతము దాన్ని ముందు పెట్టుకొని మీరు రాజకీయాలు మాట్లాడడం కాదు, తమిళనాడుకు ఒక స్పష్టమైన సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి. ఒకటేమో ఆయన మాట వరుసగా అన్నాడు మీకేం సంబంధం మా రాష్ట్రంలో అంటూనే మీరు మతాన్ని దీన్ని రాజకీయాలను కలగాపులగం చేశారు అని తీవ్రమైన ఆక్షేపణ. ఇంకెవరన్నా అంటే వేరే ఉండేది. ఇంకోటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు విమర్శలు చేసినా ఆయన ఇప్పటికే మోదీ వ్యతిరేకనుంది కదా, ఈ సత్యరాజు కూడా చేయటం అన్నది పరిశ్రమ నుంచి కూడా వచ్చినట్టయింది. ఇప్పుడు చివరగా ఈరోజు మీరు ఇందాక ప్రస్తావించినట్టు మదురై మత సామరస్య సంఘం తరఫున జగన్నాథన్ అనే ఆయన కేసు వేశారు. ఆయన ముఖ్యంగా సాంకేతికంగా లీగల్గా కేసు వేశారు. హైకోర్టు అనుమతి ఇచ్చినప్పుడు మీరు రాజకీయాలు ఇందులో మాట్లాడకూడదని ఇచ్చింది, కానీ రాజకీయాలు మాట్లాడారు. అలాగే ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా పోలికలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ హైకోర్టు దీనికి వ్యతిరేకమైనవి. ఇంకోటి డిఎంకే వాదాన్ని, ద్రవిడవాదాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అని తీర్మానం కూడా చేశారు. తీర్మానాలు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలతో కూడినటువంటి ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ కానీ
అన్నామలై కానీ ఇంకా ఇతరులు కానీ పూర్తిగా రాజకీయ మతతత్వ ప్రసంగం చేశారు. ఇది మత సామరస్యానికి భంగం, తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకం. కోర్టు ఉత్తర్వులకు కూడా ఇచ్చిన అనుమతిని కూడా వాళ్ళు భగ్నం చేశారు. కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఇప్పుడు కేసు వేశారు. రాజకీయ విమర్శలు లేకపోతే వీటిని దాటి ఇప్పుడు పోలీసులు కేసు పెడతారు. కాబట్టి ఇది ఒక దీనిగా కూడా మారబోతుంది. గతంలో కూడా ఒకసారి నమోదు అయింది ఆయన మీద తమిళనాడులో. ఇదొక తీవ్ర పరిణామం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వార్షికోత్సవం జరుపుకుంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఇంతకుముందంత కాదు, కొంచెం పొగిడారు. ఇది మరీ ఎక్కువైపోయి నిన్న రాజమండ్రిలో అఖండ గోదావరి అనే ఒక టూరిజం ప్రాజెక్ట్ దాన్ని ప్రారంభించారు, పర్యాటక పథకం. దీనికోసం ఢిల్లీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ అని ఆయన వచ్చాడు కూడా. ఆ వేదిక మీద బీజేపీ స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఆమె అయితే గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారని అన్నారు. ఇది మీడియాలో బాగా ఇదైంది. అంటే వేరే వాళ్ళు పొరపాటు పడితే సరే, పురంధేశ్వరి స్వతహాగా చంద్రబాబు, లోకేష్ వీళ్ళ కుటుంబ సభ్యురాలు వదిన, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని తెలుసు అందరికి. ఎలా అసలు పొరపడ్డారు అంటే ఎక్కడో అదేదో అంటే ఉప అనే మాట మర్చిపోయారు. ఉప మర్చిపోయి ముఖ్యమంత్రి గారు గౌరవ పెద్దలు సోదరులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది సీక్వెన్స్ సరదాగా. అంటే అదే అయిన తర్వాత అంటే కొంతమంది అన్నది ఏంటి, ఎట్లాగూ బీజేపీ జనసేన విడిపోతాయి కొంతకాలానికి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని జన సైనికులు అందరూ అంటుంటారు, వాళ్ళని ఏదో ఉత్సాహపరిచే ప్రయత్నం మర్చిపోయి పొరపాటునే మాట్లాడి ఉన్నారు. కానీ ఈ సందర్భంలో అది రాజకీయమైన అంశంగా మారింది. మీకు రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గోరెంట్ల చాలా వయసులో పెద్దవాడు, 7-8 సార్లు శాసనసభ్యుడు. ఆయన రాజమండ్రి రూరల్లో పోటీ చేయనీయకుండా అక్కడ కందుల దుర్గేష్కి ఆ సీట్ ఇప్పించాడు పవన్ కళ్యాణ్. ఆయన పోటీ చేసి ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ వేదిక మీద కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఒక విధంగా తమిళనాడులో అలా జరుగుతూ ఉంటే బీజేపీకి ప్రచారకుడుగా మారిపోతున్నాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ చేస్తున్నారు అని వాళ్ళ ఆరోపణ. తెలుగుదేశం వాళ్ళకు కూడా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని అంటుంటే మాటికి పవన్ కళ్యాణ్ ఎక్కువ తీసుకొస్తారేమని కొంచెం తగ్గిస్తున్న పరిస్థితి. దీన్ని వైసీపీ వాళ్ళు ఒక వ్యూహంగా కూడా మార్చుకుంటారని చెప్తున్నారు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆయనకు సంబంధించి మటుకు ఈ కీలకమైన పరిణామాలు జరిగాయి. ఇప్పుడు ఆయన ఏమైనా సర్దుకుంటాడా లేదా? ఒకటైతే నిజం, ప్రమోద్ ఆయన ప్రతిసారి హిందూ మతం వర్సెస్ అదర్ రిలీజియన్స్, ఇతర మతాలని చెప్పడం మటుకు, ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కదా, మంత్రి. ఉప ముఖ్యమంత్రి అని పదవి లేదు, మంత్రి. మంత్రి అంటే రాజ్యాంగానికి లోబడి ఉండాలి, అన్ని మతాలు సమానం అన్నట్టు మాట్లాడాలి తప్ప మా మతము లేదా ఒక మతాన్ని తక్కువ చేస్తున్నారని 2 మతాలను వేరు చేసి మాట్లాడటం మటుకు అభ్యంతరకరమైంది. అలాగే ఆలయాల దగ్గర అక్కడ జరిగే వేదికల మీద ఉన్న వాటిని రాజకీయమైన పరిభాష కోసం డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడటం, లేదా హేతువాదం అనే దాన్ని తక్కువ చేయటం. సత్యరాజు అది కూడా అన్నాడు, తమిళనాడు ఈజ్ ల్యాండ్ ఆఫ్ పెరియార్ అండ్ అన్నాదురై, ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ చెప్తే చెల్లుబాటు కాదు అని కూడా ఆయన గట్టిగా జవాబు చెప్పారు. మరి కోర్టు ఏం చేస్తుంది? ఈ లోపల వీళ్ళు రక్షణ ఇది కూడా తెచ్చుకుంటారనుకో. రాజకీయ అంశమే ఇక్కడ కీలకమైంది. అన్నా డిఎంకే అని కూడా తమిళనాడు డిఎంకే వాళ్ళు, ఆయన అంటే బయట నుంచి వచ్చి తెలియ మాట్లాడతాడు, మీరేమయ్యారు మన ద్రవిడ సంస్కృతి వదిలిపెట్టారని వాళ్ళ మీద కూడా పడుతుంది. వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. ఇప్పుడు డిఎంకే ఎన్డీఏ ఏర్పడాలి అని ఒక సెక్షన్, ఈ అన్నా డిఎంకేతో ఉంటే మనం దెబ్బతింటాం, ఎప్పటికీ పెరగమని ఒక సెక్షన్. ఇవన్నీ ఏమవుతాయో మనం చూడాలి.